పాత్రలు, స్వభావాలు. ఒకటవది పరమానందయ్య. ఈయన పండితుడు. ఈయనకి 12 మంది శిష్యులు కలరు. శిష్యులందరూ అమాయకులు. పరమానందయ్య స్నేహితుడి పేరు పేరయ్య. కథలో పేరయ్య కూతురు పెళ్లికి వెళతారు. ఇది పరమానందయ్య గురించి ఇచ్చినది. శిష్యులు వీళ్ళు 12 మంది అమాయకులు. వయసు పెరిగినా బుద్ధి పెరగదు. పేరయ్యను కొట్టి చిత్రహింసలు చేస్తారు. చివరికి చంపాలని కూడా చూస్తారు. ఈలోగా పరమానందయ్య వస్తాడు. దొంగలను అతిథి దేవులుగా భావిస్తారు శిష్యులు. చివరికి దొంగలను పట్టించినందుకు శిష్యుల్ని రాజుగారు సన్మానిస్తారు. ఇక్కడ పేరయ్య క్యారెక్టర్, పేరయ్య పరమానంద యొక్క ఫ్రెండ్. ఒరే పరమానందం అనుకుని వస్తాడు. ఆ మాటలు నచ్చక శిష్యులు ఆయన్ని చంపాలనుకుంటారు. అది ఆ స్టోరీ. రెండవది మంచి బాలుడు. బాలుడు పేరు ఇవ్వలేదు పాఠ్యభాగంలో. సహానుభూతితో ముసలమ్మను ఇంటి దగ్గరకు పరసపు నీటిలో దిగబెడతాడు. అమ్మ ఎవరికైనా అమ్మే అని తన తోటి స్నేహితులకు ఈ బాలుడు చెప్తాడు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థమని పిల్లలందరూ తెలుసుకుంటారు. ఇది ఈ మంచి బాలుడు కాన్సెప్టు. ఇక్కడ బాలుడు పేరు అడిగితే ఇవ్వలేదు. ఎవరికి సాయం చేశాడంటే ముసలమ్మకు. ఎలా అంటే అక్కడ సహానుభూతి అనేది ఇతివృత్తము. అమ్మ ఎవరికైనా అమ్మే అని మాట్లాడింది ఎవరంటే ఆ మంచి బాలుడులో మంచి బాలుడే. ఎవరు తెలుసుకుంటారంటే చుట్టూ ఉన్న పిల్లలు. నెక్స్ట్ నాబాల్యం అంతా ఆత్మకథ. అది నాజర్ గురించి, బాల్యం గురించి. ఒక ముస్లిం కుటుంబ వ్యక్తి. పొన్నికల్లులో ఈయన నాజరు అని పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అక్కలు అందరూ పిలుస్తారు. అదే గారపాడులో తాతలు, మామలు, అత్తలు వీళ్ళందరూ అబ్దుల్ అజీర్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండి కూనిరాగాలు ఎక్కువగా తీస్తాడు. అమ్మా నాన్నలు కష్టజీవులు. చదువు 3వ నేత్రమని వాళ్ళ నాన్న బడిలో చేర్పించాడు. నాన్న పేరు మస్తాన్. నాజర్ని తీర్చిదిద్దిన వాడు హార్మోనిస్ట్ ఖాదర్. పాఠశాల వార్షికోత్సవంలో ద్రోణ విజయం నాటకంని వీళ్ళు ప్రదర్శిస్తారు. పంతులు గారు దానికి కానుగ్గా 5 రూపాయలు, బుక్కు, పెన్సిలు బహుమతిగా ఇస్తారు. ఇది నాజర్ క్యారెక్టరు. పొడుపు విడుపులో సీతి, వెంకి వీళ్ళిద్దరూ గిరి, సూరి వాళ్ళ మామయ్య గారి పిల్లలు. వీళ్ళ నలుగురి మధ్యన ఇది ఉంటుంది. ఇక్కడ సంభాషణలో గిరి అనేవాడు పాల్గొనడు. మిగతా ముగ్గురు సీతి, వెంకి, సూరి సంభాషణలో పాల్గొంటారు. పొడుపు కథలను మొదలెట్టేది సీతి. మొదటగా తీసే కొద్దీ పెరిగేది అనే పొడుపు కథతో ఈ పాఠం మొదలవుతుంది. రెండవది వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అని సూరి అడుగుతాడు. 100 చిలకలకు ఒకటే ముగ్గు. ఇది కూడా సీతి అడుగుతుంది. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఇది అడిగేది వెంకి. ఇంట్లో కలి, ఒంట్లో కలి ఇది అడిగేది సూరి. గొలుసు కట్టు ఆటను మొదలెట్టేది సూరి. ఈ సంభాషణ మొత్తంలో ఉండనిది గిరి. ఇక్కడ ఎవరు అడిగిన పొడుపు కథకు వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. కాబట్టి ఇవి ఎవరు అడిగారో మనం గుర్తించుకుంటే చాలా సరిపోతుంది. నెక్స్ట్ మేమే మేకపిల్ల. మేకకి 4 పిల్లలు. ఆ 4వ దాని పేరే మేమే. ఈ మేమే స్వభావం ఎలాంటిదంటే తొందర ఎక్కువ, మాట వినదు. దీని కోరిక ఢిల్లీ రాజును చూడడం. మేమేకి ఢిల్లీ రాజును చూడాలన్న కోరికలు ఢిల్లీ వెళ్తుండగా ఎదురయ్యేవి. మొదట ఏరు, రెండవది మంట, మూడవది చెట్టు. చెట్టు ఎదురవుతుంది కానీ అక్కడ సంభాషించేది మాత్రం గాలి. మేమేకి ఢిల్లీలో వంటవాడు కలుస్తాడు. మేమేకి వంటగాడి మాటలతో భయం వచ్చాక ముందుగా ఎవరు అడుగుతుందంటే నీళ్ళని, తర్వాత నిప్పుని, తర్వాత గాలిని బ్రతిమలాడుతుంది. చివరికి ఎలా తప్పించుకుంటుంది. ఇది మేమే మేకపిల్లి యొక్క స్వభావం. ఆ పాఠం తర్వాత ఇచ్చిన పద్యాలన్నీ మనం కంఠస్థ చేసి ఎవరెవరు ఏది రాశారో కూడా చదువుకోవాలి. ఏ లైన్ తర్వాత ఏ లైన్ కూడా చదువుకోవాలి. తొలి పండుగ. ఈ తొలి పండుగ అందులో ఇచ్చిన గ్రామం పేరు మాధవరం. ఆ మాధవరం ఊరి చివర వేప చెట్టు ఉంటుంది. ఇది పెద్దవారికి రచ్చబండ, చిన్నవారికి ఆట స్థలం. అక్కడ పాత్రలు రవి, ఈ అబ్బాయికి వైకల్యం గల వ్యక్తి. రవి వాళ్ళ అక్క లత, వాళ్ళ స్నేహితులు ఆనందు, శామ్యులు. ఇందులో ఇంకో పాత్ర రంగయ్య తాత. వీళ్ళందరూ ఆ వేప చెట్టు దగ్గర ప్రతి సెలవు రోజులో ఆడుకుంటారు. అక్కడికి రకరకాల ఐటమ్స్ తెస్తారు. బెల్లం ముక్కలు తెచ్చింది శామ్యుల్, జాంకాయలు తెచ్చింది ఆనంద్, బూరెలు, గారెలు, పరమాన్నము, పచ్చడి ఇవన్నీ తెచ్చింది లత, రవి. ఉగాది పచ్చడి రుచులు ప్రాముఖ్యతను చెప్పినది రంగయ్య తాత. పంచాంగం కొరకు పందిరి వేసింది కరీముల్లా. ఈ కరీముల్లాను ప్రశ్నలు అడిగింది ఎవరంటే శామ్యుల్. ఇవి ఇక్కడ పాత్రలు. ఎవరెవరిని అడుగుతున్నారు, ఎవరు దేని గురించి చెప్తున్నారు అనేది. నెక్స్ట్ ఎడిషనల్గా ఇచ్చిన చదువుతాం కథల్లో కథల గురించి. ఒకటవది బుద్ధిబలం. బుద్ధిబలంలో సింహం పేరు బాసురకం. ఈ సింహం బాధ నుండి విముక్తి చేసే జంతువు కుందేలు. ఈ సింహం బాధ నుండి మిగతా జంతువులన్నిటికీ అడవిలో విముక్తి కలిగించేది కుందేలు. తన ఉపాయంతో సింహాన్ని నూతిలో దూకినట్టు చేస్తుంది. రెండవది దిలీపుని కథ. ఈ దిలీప్ మహారాజు సంతానం లేని రాజు. అతని భార్య పేరు సుదక్షిణాదేవి. అతని గురువు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే ఆయన నందిని అనే ఆవుని తనకి బహుమతిగా ఇచ్చి దీనిని చూసుకోమంటాడు బాగా. నందిని మేత మేస్తుండగా సింహం గుహలోకి వెళ్తుంది.
సింహానికి ఆహారంగా తాను ఉంటానని రాజు మాట. కొన్నాళ్లకు రాజుకి కుమారుడు, అతనే రఘుమహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. ఇది దిలీపుని కథ. మూడవది మేకపోతు గాంభీర్యం. మేకపోతు, తప్పిపోయిన ఒక మేకపోతు ఉపాయంతో అపాయాన్ని గెలుస్తుంది. గుహలో చిక్కుకుని ఉంటుంది, సింహం గుహలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సింహం బయట నుంచి ఎదురు చూస్తుండగా ఆ మేకపోతుని దాని కళ్ళు మాత్రమే చూసి వేరే ఏదో జంతువు అని భయపడుతుంది. ఆ భయాన్ని గమనించిన మేకపోతు గుహలోనే ధైర్యంగా మాట్లాడి సింహం పారిపోయేలా చేస్తుంది. ఇది మేకపోతు గాంభీర్యం. వికట కవి. తెనాలి రామకృష్ణ కథలివి. గార్లపాడు ఇతని ఊరు. రామయ్య పండితుడు లక్ష్మమ్మల కుమారుడే రామకృష్ణుడు. చదువు పట్ల అశ్రద్ధ కలవాడు, అల్లరి ఎక్కువ. సాధువుకు ఎదురుగా ఒక సాధువు ఎదురుపడితే అతనికి దయ కలిగి కాళికాదేవి మంత్రం చెప్తాడు. ఆ కాళికాదేవి మంత్రం పనిచేస్తుందా లేదని టెస్ట్ చేసి కాళికాదేవి ఎదురవుతుంది. అప్పుడు ఆవిడ ఒక చేతిలో పాలు ఒక చేతిలో పెరుగుతో ఎదురవుతే ఆ పాలు తాగితే పండితుడు అవుతామని, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు అవుతామని చెప్తుంది. మన రామకృష్ణుడు రెండూ తాగేస్తాడు ఒకేసారి. అప్పుడు నువ్వు వికట కవి అవుతావని శపిస్తుంది. ఈ రామకృష్ణుడే రాయలవారి ఆస్థాన కవి. నెక్స్ట్ బంగారు మొలక. ఇక్కడ తాత రాజు ఇద్దరి మధ్యన సంభాషణ అవుతుంది. తాత మామిడి మొక్కను నాటుతాడు. ఈ రాజు అక్కడ రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఊరూరు పర్యటన చేస్తాడు. అందులో మూలంగా ఒక తాత ఎదురవుతాడు. తాత మామిడి మొక్కను నాటుతాడు. ఈ తాత రాజుకు చెప్తాడు, నువ్వెందుకు ఇప్పుడు నాటుతున్నావు, నీకు అదేమని ఇస్తుందా అని రాజు అడిగితే, రేపటి కొరకు పని చేయాలి, ఎవరి కోసం ఎవరు ఆలోచిస్తారు అనే సంభాషణలు అయితే సంభాషిస్తాడు. అప్పుడు రాజుకి అర్థమయ్యి ముసలివాడికి 25 బంగారు నాణాలు ఇస్తాడు. అదే బంగారు మొలక అని తాత చెప్తాడు. చూసారా, ఈ మొక్క నాటినప్పటి నుంచే బంగారం ఇచ్చింది కాబట్టి ఇది బంగారు మొలక. అదే ఆ పాఠం. నెక్స్ట్ బావిలో నీళ్లు. అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి. జమీందారు రైతుకి బావి అమ్ముతాడు, కానీ బావిలో నీళ్లు మాత్రం నావంటాడు. ఇక్కడ బీర్బల్ జమీందార్ని నీళ్లు పెట్టినందుకు అద్దె ఇవ్వమని లేదా నీళ్లు తోడుకొని పో అని చెప్తాడు. జమీందారు ముఖం పాలిపోయి తన తప్పు తనకు అర్థమయ్యి ఆ బావిని ఆ జమీందారు రైతుకి ఇచ్చేస్తాడు. జింక అనే పాటి భాగం. జింక కొమ్ములు చూసి ఆనందపడుతుంది. ఒక నీళ్ళలో తన కొమ్ములు చూసి ఆనందపడుతుంది. కాళ్ళు మాత్రం సన్నంగా పుల్లల్లా ఉన్నాయని ఈర్సిపడుతుంది. ఒకసారి సింహం దూకపోతే కొమ్ములు చెట్ల మధ్య నిరుక్కొని కొమ్ములే తనకి భయాన్ని కలిగిస్తాయి. ఒక్కసారిగా కొమ్ములు విడిపోతే కాళ్ళని ఉపయోగించి తనను తాను కాపాడుకుంటుంది. అప్పుడు తను దేనిని చూసి ఈర్సిపడలే, దేనిని చూసి ఆనందపడాలో తెలుస్తుంది. ఇవి యేసప్ కథలు. యేసప్ కథలు అంటే ఇవి గ్రీకు కథలు. పాత్రలు, స్వభావాలు. గాంధీ మహాత్ముడు. ఇందులో ముందు గేయం కాబట్టి ఈ లైన్లు అయితే గుర్తుంచుకోవాలి. బయలుదేరగా, గాంధీ మహాత్ముడు బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది. చకచకా నడువుగా భూదేవి కంపించిపోయింది. కన్ను విప్పగా అధర్మం గడగడ వణికింది. నవ్వు నవ్వగా స్వరాజ్యం కన్నులు గట్టింది. గొంతు విప్పగా గనగన ప్రణవం మోగింది. స్వస్తి పాడగా మోక్షము కరములు దొరికింది. ఈ లైన్లు ఇంపార్టెంట్. గోపాల్ తెలివి రెండవ పాఠం ఇది. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్తో పాట మొదలవుతుంది. ఢిల్లీ సుల్తాన్కి ఒక ఆలోచన వస్తుంది. రాజులందరినీ పిలిపిస్తాడు, సామంత రాజుల్ని. దర్బార్లో 2 ప్రశ్నలు వేస్తాడు. భూమి పొడుగు వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి తెలియక ముఖాలన్నీ పాలిపోయినట్లయిపోతే ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సామంత రాజుల్లో ఒక రాజైన మాల్వా అనే రాజ్యానికి రాజైన జయచంద్రుడు ఉంటాడు. ఆయన దర్బారు పెట్టి ఆ దర్బార్లో పండితులందరికీ ఇవే ప్రశ్నలు వేస్తాడు. ఆ దర్బార్లో విదూషకుడు గోపాల్. విదూషకుడు అంటే హాస్యగాడు. ఆ విదూషకుడైన గోపాల్ కూడా ఈ క్వశ్చన్స్ విని రాజు దగ్గరికి వెళ్ళి నాకు 1 ఏడాది గడువు ఇవ్వండి, ఈ వెల్లడి ప్రశ్నలు మీకు కూడా తెలుసు కదా అని అడుగుతాడు. ఆ తర్వాత వచ్చి దారాన్ని ఉడికించమంటాడు. అవి 16 బండ్లకు గొర్రెలు 25 కొంటాడు. 8 బండ్ల దారం భూమి పొడవుకి, 8 బండ్ల దారం భూమి వెడల్పుకి సరిపోతాయని, 25 గొర్రెలు వెంట్రుకలే నక్షత్రాలను చెప్తాడు. గోపాల్ కరా సన్మానం చేస్తాడు. జయచంద్ర రాజ్యంలో అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్ దేశంలో ప్రేమించమన్నా. ఈ గేయం దాదాపుగా చదివితే అర్థమైపోతుంది. ఇందులో తికమక్క ఇచ్చిన కొంచెంగా చేసేవచ్చు. 4వది పరివర్తన. పరివర్తనలో అబ్బాయి పేరు రాము. రాము ఆటలంటే ఇష్టం, బద్ధకం ఎక్కువ, చదువుపై శ్రద్ధ ఉండదు. తండ్రి బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఊర్లో. రాముకి చదవడానికి స్పెషల్గా గది కూడా ఉంది. అమ్మ రాముని బడికి వెళ్ళమంటుంది, గట్టిగా అరుస్తుంది. రాము మామిడి తోటలోకి వెళ్తాడు స్కూల్కి వెళ్ళే దారిలో. మొదట కాకితో సంభాషిస్తాడు. కాకి గూడు కట్టుకునే పనిలో ఉంటుంది. రెండవసారి తేనెటీగతో సంభాషిస్తాడు. తేనెటీగ తేనెను సేకరించుకునే పనిలో ఉంటుంది. మూడవసారి చీమతో మాట్లాడతాడు. చీమ గింజలు సేకరించుకునే పనిలో ఉంటుంది. ఈ 3 వానాకాలం గురించే, వస్తున్న వానాకాలం గురించే బాధపడి కష్టపడి పనిచేస్తాయి. రాము పరివర్తన చెంది బడికి వెళ్తాడు. ఇది పరివర్తన పాఠ్యభాగం. ఇందులో క్యారెక్టర్ నేమ్ రాము. రాము వాళ్ళ తండ్రి బాగా డబ్బున్న వ్యక్తి. ఇందులో ముగ్గురితో మాట్లాడతాడు. కాకి, తేనెటీగ, చీమ. కాకి గూడు కోసం, తేనెటీగ తేనె కోసం, చీమ గింజల కోసం, రాబోయే వానాకాల కోసం భయపడి కష్టపడి పనిచేస్తాయి. 5వది సత్యమహిమ పాఠము. కల్లా కపటం లేని పేదవాడే ఈ సత్యమహిమలో క్యారెక్టరు.
కట్టెల కొట్టి జీవిస్తాడు, సత్యాన్ని చక్కగా పాటిస్తాడు. అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలు జారి పడిపోతుంది. పిల్లల గురించి ఆలోచిస్తాడు. బాధ చూసి నదీ దేవత కరుగుతుంది. ప్రత్యక్షమై బంగారు గొడ్డలి, మొదట తీసేది బంగారు గొడ్డలి, అది కాదంటాడు. వెండి గొడ్డలు తీసింది, అది కూడా కాదంటాడు. ఇనుప గొడ్డలు తీసింది, అవునంటాడు. నదీ దేవత అతని నిజాయితీని మెచ్చుకొని ఇనుప గొడ్డలను ఇచ్చి బంగారు వెండి గొడ్డలను అతనికి బహుమతిగా ఇచ్చింది. ఇది ఈ పాఠ్యభాగ ఉద్దేశము మరియు పాఠ్యభాగం యొక్క మొత్తం పాత్రలు, స్వభావాలు. ఇక్కడ కట్టెలు కట్టుకున్న పేరు ఉండదు, కానీ అతను కల్లా కప్పడం లేని అకలంక చరిత్ర, మంచి చరిత్ర కలబడని అర్థము. నెక్స్ట్ 6వది ముగ్గుల్లో సంక్రాంతి. పాఠం పేరు బట్టే ఉంటుంది, ముగ్గుల గురించే ఈ సంక్రాంతి. పాత్రలు అత్తమ్మ అనూస తమ్ముడు ఆదిత్య. అదిగో అత్తమ్మ అనేది ఆదిత్య. అబ్బా ఎన్ని ముగ్గులో, భోగి ముగ్గులు అనే ముగ్గుల గురించి చెప్తూ మాట్లాడేది అనూస. ఎక్కువ సంభాషణలు అత్తమ్మకి అనూసకు ఉంటాయి. ధనుష్ సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి వెళ్ళడం, అదే ప్రవేశించడం. దీన్ని ధనుర్మాసం అని అంటారు. ముగ్గుల ప్రాధాన్యత గురించి పాఠము. పశువుల పండుగని కనుమని అంటారు. రథం ముగ్గు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణ సూచికగా చెప్తారు. రథంలో సూర్యుని నిలుపుతారు. 2 చక్రాలకు 12 ఆకులు, అంటే ఒక్కో చక్రానికి 6 ఆకులు ఉంటాయి. 12 నెలలను సూచించే 12 ద్వారాల ముగ్గు కూడా ఉంటుంది. ఇలా ముగ్గుల్లో సంక్రాంతి పాఠాన్ని, మన తెలుగువారి సంస్కృతిని మొత్తం వివరించడమే ఈ ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ పద్యరత్నాలు. అది పద్యాలు చదవాలి. నాకు వీలైతే లాస్ట్లో 3 నుంచి 8 వరకు ఉన్న పద్యాలన్నింటి గురించి ఒక వీడియో చేస్తాను. బారిస్టర్ పార్వతీశం. ఆయన పూర్తి పేరు వేమూరి పార్వతీశం. ఈయన హాస్య పాత్ర మొగలతూరు కాపురస్థలము. ఈయన టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాడు. 5వ ఫారం అంటే 10వ తరగతి. బారిస్టర్ కొరకు ఇంగ్లాండ్ వెళ్ళాలనేది ఈయన ఆలోచన. సామాన్ల జాబితా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. గొలుసుకు సామాను జరిమానా 50 రూపాయలు అడుగుతారు. వాళ్ళు వచ్చి బ్రతిమలాడితే ఏమీ అడగకుండా వెళ్ళిపోతారు. చెన్నపట్నంలో టోపీలు పెట్టుకోవడం అంశం చాలా సరదా తెప్పిస్తుంది. ఖర్జూరపాకుల టోపీ. ఈయన కొనే టోపీ ఖర్జూరపాకుల టోపీ. టోపీ వదిలేయడం, పావల బహుమతి ఇవ్వడం. వదిలేసిన ప్రతి దగ్గర పావల బహుమతిగా ఇచ్చి మరీ తీసుకుంటాడు. లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ని చిన్న గదని అనుకొని అక్కడ కూడా హాస్యాన్ని ఎక్కువగా పండిస్తారు ఈ పాత్ర ద్వారా. ఇది బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగము. 9వది రాజు కవి. ఇది లాస్ట్ పాఠం 4వ తరగతిలో. రాజు కవి, రాజు గొప్ప కవి గొప్ప అనే పాఠ్యభాగ ఇతివృత్తంతో ఇచ్చారు. రవి అనే అబ్బాయికి, ఇందులో క్యారెక్టర్ నేమ్ రవి, వాళ్ళ మాస్టర్ అడిగిన ప్రశ్న, అంటే రాజు గొప్ప కవి గొప్ప అని అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని కుతూహలంతో ఇంటికి వచ్చి తాతయ్యని అడుగుతాడు. తాతయ్య అడిగ్గా సమాధానం తెలుసుకోవాలనుకుంటాడు. కాబట్టి తాతయ్య ఈ ప్రశ్నకు సమాధానంగా రాజు కవి గురించి పద్య రూపంలో వివరిస్తాడు. పద్య రూపంలో తాతయ్య రవికి వివరిస్తాడు. ఇక క్యారెక్టర్ నేమ్ రవి. రాజు కవి ఎవరు గొప్ప అంటే రాజుకు సంబంధించిన పదాలు రాజభవనము, కవికి పోలిగుడిస. రాజు యుద్ధాలు అధికారం ఉంటుంది, కవి రచనలు గ్రంథాలు. రాజు డబ్బిస్తే పొగుడుతారు ప్రజలు, కవి ఆనందంతో రచనలు చదివి కవిని పొగుడుతారు. రత్నాలమయ మిల్లు రాజు, కష్టాలమయ మిల్లు కవి. చనిపోతే చుక్క రాలింది అంటారు. ఎవరు చనిపోతే? రాజు చనిపోతే. ఎవరు చనిపోతే చుక్క గగనం ఎక్కింది అంటారంటే కవి చనిపోతే. ఇది రాజు కవి పాఠ్యభాగ ఇతివృత్తము. ఇందులో పద్యాలు కూడా చదవాలి పద్యరత్నాలుగా దాదాపుగా పోలిస్తే. నెక్స్ట్ ఇవి ఎడిషనల్, అంటే చదువుదామనే కాన్సెప్ట్లో కథ ద్వారా ఇచ్చినవి. తెలివైన దుప్పు అనే పాఠ్యభాగంలో బోధిసత్వుడు అడవిలో దుప్పుగా జన్మిస్తాడు. ఒక చెట్టు పండు అంటే అతనికి ఇష్టము. వేటగాడు గమనించి ఆ చెట్టు దగ్గర ఉచ్చి నల్లుతాడు. పండ్లు రాలడము దుప్పుకి సందేహము. పండ్లు ఎవరు విసురుతారో విసిరినట్లుగా వస్తాయి కాబట్టి దుప్పుకి సందేహం వస్తుంది. వేటగాడు కోపంతో అరిచి బయటపడ్డాక మళ్ళీ దొరుకుతానా అని అడవిలోకి దుప్పి పారిపోతుంది. మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడరాదు. ఆశ ప్రమాదాలకు నెడుతుంది, జాగ్రత్త. ఇది కాన్సెప్ట్ తెలివైన దుప్పిది. చూడగంటి అనేది పాట. ఇది అన్నమయ్య రచించింది. ఇవి అడిగితే 2 బిట్లు అడగొచ్చు. రాగం ఏంటంటే బృందావని, తాళం ఏంటంటే కండ. ఇది గుర్తుంచుకోండి. చూడగంటి అన్నమయ్య రచించిన పాట. ఇది రాగం ఏంటంటే బృందావని, తాళం ఏదంటే కండ. ఇది కూడా మిస్ అవ్వకూడదని ఇందులో జోడించాను. ఉపాయం. ఇది ఇతిహాసం మహాభారతం నుంచి తీసుకోబడింది. మన తెలివితేటలే మనకు మంచి పేరు తెస్తాయి అనే కాన్సెప్ట్తో ఇవ్వబడిన పాఠ్యభాగము. భరత వంశానికి చెందిన రాకుమారులు బంతాట ఆడుతారు. భీముడి చేత బంతి బావిలో పడుతుంది గట్టిగా తన్నేస్తే. దారిలో సన్నగా పీలగా ఉన్న ద్రోణాచార్యుడు కనిపిస్తాడు. ఆశ్చర్యంతో వీళ్ళని చూస్తాడు. వీళ్ళందరూ విలువిద్యను నేర్పర్లైనా తీయలేకపోతున్నారా అని ఆశ్చర్యంతో వాళ్ళని చూస్తాడు. బాణాల సాయంతో బంతిని తీస్తాడు. ఇంతలో భీష్ముడు అక్కడికి వచ్చి ద్రోణాచార్యుని గురువుగా శిష్యులను స్వీకరించి విలువిద్య నేర్పించమంటాడు. ద్రోణుడు అంగీకరించిన వెంటనే అర్జునుడు అతనికి పాదాబంధనం చేస్తాడు. ఇది ఉపాయమైన పాఠ్యభాగ ఇతివృత్తం. ఇందులో రాకుమారులు ఎవరంటే కౌరవులు, పాండవులు. ఇక్కడ వాళ్ళ భీష్ముడు వాళ్ళ తాతయ్య వచ్చి గురువుగా ద్రోణాచార్యుని ఉండమని శిష్యులుగా స్వీకరించి విలువిద్యను నేర్పమంటాడు. నెక్స్ట్ విందు. విందు అనే పాఠ్యభాగంలో సూర్యుడు, చంద్రుడు, వాయువు ఈ 3 క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్ళ తల్లి నక్షత్రం, ఈవిడ చుక్కతల్లి అంటారు. సూర్యుడు, వాయువు విందుకెళ్ళే కడుపు నిండా తింటారు,
కడుపే కైలాసంగా భావిస్తారు. చంద్రుడు మాత్రం తల్లి గురించి ప్రతిదీ ఒకటి తీసి ఒక మూటలో దాస్తాడు. ప్రజలు నిన్ను తిట్టుకుంటారు అంటే విందులో చుక్కతలకి ఏం తేర కాబట్టి శాపాలు ఇస్తుంది. సూర్యుడికి ప్రజలు నిన్ను తిట్టుకుంటారు, నీ వేడికి తిట్టుకుంటారని శాపం ఇస్తుంది. నీ వడసోకి ఎండలకి ఎక్కువ వడసోకి అంటే గాలి తగిలి బాధపడతారని వాయువుకి శాపం ఇస్తుంది. నువ్వు చల్లగా ఉంటావు, నిన్ను అందరూ ప్రశంసిస్తారని చందమామకి ఆశీర్వాదం ఇస్తుంది. అదే విందు. కందిరేగ కిటుకు అడవికి సింహం రాజు, మంచిది, మారువేషంతో తిరుగుతూ అందరినీ కలవాలనుకుంటుంది. ఏనుగు తెలివైనది, గుణం మంచిది కాదు. ఈ ఏనుగు దాంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది సింహంతో. సింహాన్ని తన చేతుల్లో చేజిక్కించుకున్నట్లు చేస్తుంది. ఏనుగు ఎంత చెప్తే అంతే. ఏనుగు మిగిలిన జీవుని భయపెట్టి బెదరకొట్టేది. ఇంతలో కందిరేగ వచ్చి ఈ ఏనుగు చెవులకు దూరిపోయి ఆ ఏనుగుని అడుగు వదిలేటట్లు చేస్తుంది. ఇది కందిరేగ కిటుకు. నెక్స్ట్ ఏకాలిది నేరం. ఏకాలిది నేరంలో పెద్ద మనిషి రామన్న, ఈయన పెద్ద మనిషి. నలుగురు అన్నదమ్ములు వస్తారు. పెద్దవాళ్ళ ముగ్గురు ఫిర్యాదులు, చిన్నవాడు ముద్దాయి. పెద్దవాడు ఫిర్యాదు చేస్తాడు, దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని పిల్లిని పెంచుకున్నాం, దాని 4 కాళ్ళను నలుగురం పంచుకున్నాం. 4వ వాడి కాలికి దెబ్బ తగిలితే కట్టు కడతాడు, అది నిప్పు అంటుకుని దూది తగలబడుతుంది. ఇది ఆయన చెప్పిన ఫిర్యాదు. 4వ వాడు నాకు వాటా ఉంది, నా దగ్గర డబ్బు లేదని చెప్తాడు. రామన్న తీర్పేస్తాడు, పిల్లి దూది కొట్టం దగ్గరకు వెళ్ళటానికి మీ ముగ్గురు పంచుకున్న కాళ్ళే బాగున్నాయి కాబట్టి అవే కారణం కాబట్టి మీరే అతను నష్టపరిహారం చెల్లించాలని తీర్పిస్తాడు. ఈ రామన్న తీర్పుతో అందరూ ప్రశంసిస్తారు. ఇది ఈ ఏకాలిది నేరం యొక్క కాన్సెప్ట్. ఈ ఏకాలిది నేరం మేము నాటిక రూపంలో కూడా పాఠశాల పిల్లలచే ప్రదర్శించాము. అది కూడా వీడియో రూపంలో ఉంటుంది. మీకు నచ్చితే చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నెక్స్ట్ నకిలీ కన్ను. ఇది నజీరుద్దీన్ కథల నుంచి తీసుకురాబడిన ఒక కథ. ధనికుడి లాభము, దరిద్రుడి దానము అనేది సామెత. మౌలవి నజీరుద్దీన్ ప్రార్థన చేసుకున్న మసీదు శిథిలావస్థకు వస్తుంది. ఈ ప్రార్థనకు వచ్చేవారు పేదవారు కాబట్టి ఈ చందాలు అడిగి దాన్ని బాగు చేద్దాం అనుకున్నదే ఈ మౌలవి నజీరుద్దీన్ యొక్క భావన. చందా కొరకు ధనికుడి దగ్గరకు వెళ్తాడు. ధనికుడు మాత్రం లోబి. ఈ ధనికుడు నా కళలో ఏది నకిలీ కన్ను కనుక్కో, అప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అంటాడు. అంటే ఎడమ కన్ను నకిలీదని చెప్తాడు మౌలవి. ఎందుకంటే కుడి కన్నుకి అసలు కన్ను కాబట్టి దయ లేనిది, అది రాయిలా కనబడుతుంది. అదే ఎడమ కన్ను నకిలీ కన్ను కాబట్టి దయ, ప్రేమతో అది కనిపిస్తుంది. అందుకే ఎడమ కన్ను నకిలీ కన్ను అని చెప్తాడు. ఆ తర్వాత డబ్బులు చందా రూపంలో ఇస్తాడు. నెక్స్ట్ రంజాన్. దీని గురించి దాదాపుగా ప్రతి టెట్లో బిట్టిస్తున్నాడు. ముస్లింల పవిత్రమైన పండుగ. దీన్ని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. ఇస్లాం క్యాలెండర్లో రంజాన్ నెల మొదటి రోజున ప్రారంభమగును. ఈ రోజు రాత్రి అంటే రంజాన్ నెల మొదటి రోజున చంద్రదర్శనంతో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థన చేస్తారు. నెలంతా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఎలాగంటే సూర్యోదయానికి ముందు భోజనం చేస్తారు, దాన్ని సహరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ భోజనం చేస్తారు, దాన్ని ఇఫ్తార్ అంటారు. సంవత్సరానికి ఒకసారి లెక్కలు వేసుకుని దాన ధర్మాలు చేయడం జకాత్ అంటారు. రంజాన్ నెల చివరి రోజున చంద్రదర్శనంతో సవ్వాల్ నెల మొదలవుతుంది. మరునాడు ఈద్ పండుగ జరిపి కొత్త బట్టలు ధరించి ఈద్గాకి వెళ్తారు. అందరూ సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఇది రంజాన్ గురించి. దీని గురించి కూడా ఒక బిట్ అని ఇవ్వచ్చు కాబట్టి కన్ఫామ్గా చదువుకోండి. నెక్స్ట్ పేను నల్లి. ఇది నీతి చంద్రిక నుంచి గ్రహించబడిన పాఠ్యభాగము. పేను రాజుగారి మంచంలో జీవించేది. నల్లికి పేను అతిథి మర్యాదలు చేసింది. నల్లి కోరిక ఏంటంటే ఎప్పుడూ అందరి మనుషుల రక్తం తాగుతాను కానీ రాజుల రక్తం, వాళ్ళు రకరకాల వంట పదార్థాలు తిని నీటిలో బతుకుతారు కాబట్టి రాజుల రక్తం తాగాలని కోరుకుంటుంది. నల్లి గాబరా పడి రాజు నిద్రలోకి వెళ్ళకముందే కరిచింది. అంతే, రాజు లేచి బొట్లను లైట్ తీసుకున్నామంటే నల్లి ఈలోగా మంచం సందులోకి వెళ్ళిపోతుంది. పేను దొరికిపోతుంది. రాజుగారితో ఇదే అని చెబుతూ రాజభట్టు పేను నలిపి చంపేశాడు. ఇదే పేను నల్లి నీతి చంద్రిక నుంచి గ్రహించబడిన పాఠ్యభాగం. నెక్స్ట్ నక్షత్రాలు, రాసులు, కార్తెలు. దీని గురించి కూడా బిట్టివ్వచ్చు, జాగ్రత్తగా చూడండి. నక్షత్రాలు 27: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. మొదటి నక్షత్రం అశ్విని, లాస్ట్ నక్షత్రం రేవతి. ఒక నక్షత్రంకి 4 పాదాలు ఉంటాయి. సో 27 నక్షత్రాలకి 27 4 108 పాదాలు ఉంటాయి. 9 పాదాలకు ఒక రాశి ఉంటుంది. సో 108 పాదాలకు 12 రాశులు ఉంటాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి రాశులు. సంవత్సరానికి 27 కార్తెలు. ఇక్కడ చూసుకోండి, 27 నక్షత్రాలు, 27 కార్తెలు, 12 రాశులు, తెలుగు నెలలు 12. ఇక్కడ ప్రతి 9 పాదాలకు ఒక రాశి, మొత్తం 108 పాదాలు కాబట్టి 12 రాశులు. 27 నక్షత్రాలు, 27 4 108 పాదాలు. 5వ తరగతి తెలుగు పాత్రలు, స్వభావాలు. ఏ దేశం ఎగిన గేయం, అది గేయం చదవాలి. ఆంధ్ర భాష అమృత మందరాక్షరంబులు అనే పద్యాన్ని రాసిందైతే వేటూరి ప్రభాకర శాస్త్రి. సాయం పాత్ర రవి. రవికి పక్షులంటే ఇష్టం. నిద్ర లేవగానే కిటికీ దగ్గరికి వెళ్ళి పక్షుల కిలకిల రావాలే వింటాడు. పక్షుల రాగాలతో దినచర్య మొదలవుతుంది.
ఒకరోజు పక్షుల గుంపు విద్యుత్ తీగలపై వాళ్ళగా అక్కడ గల తీగలో ఇరుక్కున్న పక్షి పిచ్చుక. రవి అమ్మతో చెప్తాడు, అమ్మ పర్వాలేదురా స్కూల్కి వెళ్ళని అంటది. తరువాత మరుసటి రోజు పిచ్చుక నోట్లో మిగిలిన ఆహారం అంటే మిగిలిన పక్షులని ఆహారం తెచ్చివేస్తాయి. నాన్నని అడుగుతాడు, నాన్న పేరు ఇక్కడ రాఘవ. నాన్న విద్యుత్ సరఫరా ఆపేస్తే రక్షించవచ్చని సలహా ఇస్తాడు. విద్యుత్ ఆఫీసర్కి జరిగిందంతా చెప్తాడు. అడ్రస్ వీళ్ళది పోస్ట్ ఆఫీస్ వీధి. వెయిటింగ్ చేస్తాడు ఎక్కువసేపు. ఆడుకుందాంరా అని అక్కీలో పిలుస్తుంది. ఆఫీస్ నుండి ఇద్దరు వస్తారు. ఈ విషయం అమ్మ చెప్తుంది. వాళ్ళు వచ్చి కాపాడుతారు. రవి ఆనందానికి అవధులుండవు. గువ్వ కొరకు మేనుకోసి యాసిబిరాజు అనే పద్యాన్ని రాసిందైతే వేమన. ఇది సాయం పాఠం. కొండవాగు ఇది లేఖ ప్రక్రియ. జావేద్ అనే వ్యక్తి వెంకట్కి రాస్తాడు. ఈ జావేద్ ఫ్రెండ్స్ డేవిడ్, రహీం, వెంకట్. అందులో వెంకట్కే లేఖ రాస్తాడు. ఇక్కడ జావేద్ దసరా సెలవులకి రామం వాళ్ళ ఊరు వెళ్తాడు. రామం, జావేద్, సూర్య ఈ ఊరు చూడడానికి వెళ్తారు. ఓటవాగు దాని కామధేనుతో ఊరు వాళ్ళు పోలుస్తారు. నీటి బొగ్గ పాయలుగా నీరు బుసబుసమని పొంగుతుంది, నృత్యం చేస్తుంది, పాము నడకలు నడుస్తుంది. బండ వీళ్ళు సింహాసనంతో పోల్చుతారు. కాలిదారులు, వాగులు, రోడ్లు గీతల్లా ఉంటాయి. ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా పోల్చుతారు. ఇదంతా ప్రకృతి వర్ణన కొండవాగు. రామం ఈలపాట వేస్తే సూర్యం దానికి తాళం వేస్తాడు. చూడాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనది, వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి శబ్దము అద్భుతమైనది అనే ఇతివృత్తంతో కొండవాగు అనే పాఠ్యభాగం ప్రకృతి వర్ణంతో రచించబడిన పాఠ్యభాగము. నెక్స్ట్ 4వది జయగీతం. అంబేద్కర్ గారి గురించిది. అంబేద్కర్ గారు భాస్కరుడు, తథాగతుడు అంటే బుద్ధుడు లాంటి వాడని, మహాశయుడు గొప్పవాడని, బోధి ప్రియుడు అంటే నీడనిచ్చే బోధి వృక్షంలో ఉన్న ప్రియుడని, యోధుడు, సంఘర్షి, సూరి అంటే పండితుడని, కారణ జన్ముడు అని వివిధ రకాలుగా ఆయన వర్ణిస్తారు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. దీని నుంచి అయితే చాలాసార్లు చాలా టెట్లకి డిఎస్ఎల్కి బిట్లు వచ్చాయి. 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది నానుడి. ఈ తోలుబొమ్మలాటలో ఆమడ అంటే 8 కిలోమీటర్లు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం తెలుగులో ప్రచారంలో ఉంది తోలుబొమ్మలాట. కడప, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో మన రాష్ట్రంలో అయితే తోలుబొమ్మలాట కళ ఉంది. వీళ్ళంతా మహారాష్ట్ర నుండి వచ్చిన ఆర్య కులస్తుల నుండి నేర్చుకున్నారు. ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రాజస్థాన్ అనేది కొండపల్లి బొమ్మలు ఎవరి నుంచి నేర్చుకున్నారంటే రాజస్థాన్. అలా కాకుండా తోలుబొమ్మలాట మహారాష్ట్ర నుండి ఆర్య కులస్తులు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. తోలుబొమ్మలాట గురించే జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 నుంచి 4 లేదా 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ప్రకృతిలో లభించే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ రంగులు వాడతారు. బొమ్మలు ఆడించడానికి వెదురు బద్ద ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేస్తారు. ముందు వైపు తెరలాగా పలచటి తెల్లని బట్ట కడతారు. స్త్రీ పాత్రకి స్త్రీ, పురుష పాత్రకి పురుషులు వాయిస్తారు. వంతలు హార్మోనియము మధ్యలో తాళాలు వాయిస్తూ పాడుతారు. భాగవతం కథలు 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. తోలుబొమ్మలాటలో భాగవతం కథలు 3 రోజులు ప్రదర్శిస్తారు. కథ ప్రారంభం ముందు గణపతికి ప్రార్థన చేస్తారు. అదే తోలుబొమ్మల ప్రదర్శన నాట రాగంతో మొదలై సురభి రాగంతో ముగిస్తారు. ఇక్కడ బిట్ వచ్చింది చాలాసార్లు. నాట రాగంతో మొదలవుతుంది, సురభి రాగంతో ముగిస్తారు. అదే కథ ప్రారంభం ఎక్కడంటే గణపతి ప్రార్థన. హాస్య పాత్రలు 2 బంగారక్క, కేతిగాడు. కేతిగాడికే ఇంకో పేరు జుట్టుపోలిగాడు. కథలు పుస్తక రూపంలో ఉండవు. ముఖతః పారాయణం అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడమే. దీనికి జ్ఞాపక శక్తి ఎక్కువ కావాలి. జానపద కళలు ఒకరి తరం నుండి ఇంకో తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తాయి. అంటే ఇది ముఖతః పారాయణం లాగా. కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. కళలను ఆదరిద్దాం అనే కాన్సెప్ట్తో తోలుబొమ్మలాట పిల్లలకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెన్నేటి పాట. పెన్నా నది దీనత గురించి రాయలసీమ నది అని కవి దీని గురించి ఒకప్పుడు ఎక్కువ నీరు ప్రవహించేదని ఇప్పుడైతే ఎండిపోయి ఇసుక బొక్కసం అంటే ఇసుక ధనాగారమే కనబడుతుందని వివరిస్తారు. పద్యరత్నాలన్నీ చదువుకోవాలి. ఏ పద్యం ఎవరి శతకం ఏ లైన్ తర్వాత ఏది వస్తుందో కూడా చదువుకోవాలి. ఇడిగ్ని పండుగ ఇది సంభాషణ. ఇది కూడా క్రాంతి అక్షయాలు విజయవాడ నుండి పాడేరు వస్తారు. పెదనాన్న అక్కడ ఉద్యోగం చేస్తాడు. పెదనాన్నతో ఆ పండగ గురించి తెలుసుకోవాలని సంభాషిస్తారు. ఇడిగ్ని పండుగను విటిజ్ఞ అని అంటారు. ఇటుకలు పెట్టి చేస్తారా అని అక్షయ అడుగుతుంది. విశాఖ విజయనగరంలో మన్యం వాసులు ఈ పండుగను చేస్తారు. ఇడిగ్ని పండుగ మార్చి ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా ఆచార్యం ఉన్నవారు చైత్ర పర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అంటారు. ఉగాదికి నవమికి మధ్యలో చేస్తారు. వాళ్ళకి 12 నెలలకి 12 పేర్లు. మనకి ఉన్నట్టు చైత్రం వైశాఖం లాగా వాళ్ళకి 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయి. అందులో విటిజ్ఞ అనేది 4వ నెల. ఇక్కడ బిట్టి వచ్చింది. సమావేశం నెక్స్ట్ ఒకసారి సమావేశం ఏర్పాటు చేశాక ఆ తర్వాత శుక్రవారం చాటింపేస్తారు. ఆ తర్వాత శుక్రవారం నుంచి పండుగ మొదలవుతుంది. పండుగ రోజు వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు అంటే దేవుని మూల పెట్టి పూజిస్తారు. మామిడికాయలు తెచ్చి ముక్కలుగా కోసి బియ్యంతో కలిపి వండుతారు. ఆ బోనం నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తారు. నెక్స్ట్ 2వ రోజు
ఇది ఎక్కువ గుర్తుంచుకోవాలి. రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. రొడ్డ అంటే సీతాఫలం, మామిడి ఆకులు, కనుసు అంటే ఊరేగింపు. రెండవ రోజే ఆకులు కట్టుకుంటారు. ముఖంపై తెలుపు నలుపు చారలు రంగులు వేస్తారు. రంగులు బూడిద కలిపిన నీరు వెదురుగొట్టాల్లో జల్లుకుంటారు. పనసకాయను జంతువుల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేసి శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. శంకుదేవుని దగ్గర ప్రతి ఇంటి నుండి గుప్పడి విత్తనాలు బియ్యము సేకరించి గుడి దగ్గర నైవేద్యం పెడతారు. కొన్ని విత్తనాలు గుడి చుట్టూ చల్లుతారు. మిగిలినవి వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారు. అవి వారి విత్తనాల్లో కలుపుకుంటారు, వ్యవసాయం చేస్తారు. ఇది రెండవ రోజు చేసే పని. 3 నుంచి 6 రోజుల్లో గ్రామస్తులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్లని వారిని వరసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధిస్తే ప్రత్యేక గౌరవం వాళ్ళకు ఉంటుంది. 7వ రోజు నూరు ఇటిజ్ఞం లేదా మారు ఇటిజ్ఞం అంటారు. నూరు ఇటిజ్ఞం, మారు ఇటిజ్ఞం ఎప్పుడంటే 7వ రోజు. దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలపై వచ్చేవారికి నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళను కట్టి ఊయలుగా ఊగుతారు. ఈ పండుగలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. ఇది ఇటిజ్ఞ పండుగ గురించి. విటిజ్ఞ అనేది ఎన్నో నెల అంటే 4వ నెల. ఏ రోజు ఏది చేస్తారనేది కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఇందులో బిట్టు అసలు పోదు. నెక్స్ట్ లెసన్ తరిగొండ వేంగమాంబ. ఆదిమ సమాజంలో అందరూ సమానలే. కాలక్రమంలో అంతరాలు ఏర్పడ్డాయి. పెద్ద, చిన్న, ధనిక, పేద ఎలాగా. వేంగమాంబ తండ్రి కానాల కృష్ణయార్యుడు, తల్లి మంగమాంబ. 2.5 శతాబ్దాల కిందటి అంటే 250 సంవత్సరాల క్రిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. బాల్య వివాహం చేసుకుంది. భర్త మరణించాడు. మూఢాచారాలకు లొంగలేదు. ఎన్నో హింసలు గురైంది, కానీ మూఢాచారాలకు లొంగలేదు. సహజ పాండిత్యంతో రచనలు చేసింది. భక్తులు కూడా ఏర్పడ్డారు ఈవిడికి. సాహిత్యంలో అన్ని ప్రక్రియలో రచనలు చేసింది. యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ రచనలు యక్షగానంలో చేసింది వేంగమాంబ. రాగాలు చెప్పేది. కీర్తనలకి ఏ తాళం వాడాలో కూడా చెప్పేది. చక్కని తెలుగు పలుకుబళ్లను అన్నమయ్య కంటే ఎక్కువగా ఉపయోగించింది. చలివేంద్రాలు, అన్నసత్రాలు, నృసింహ జయంతి ఉత్సవాలు ఇవన్నీ చేయించింది. 8 మంది రాతగాలను అష్టగంటలు పేరిట ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రతులు అడిగితే వాళ్ళ చేత జిరాక్స్ టైపు ఇచ్చేది. రాజయోగ సారము, భాగవతము ఈ 2 ద్విపద కావ్యాలు. ద్విపద రచన ఈవిడికి చాలా ఇష్టము. 2 యక్షగానాలు ఎక్కువ రచనలు చేసిన ఈవిడికి ఇష్టమైన రచన ఏదంటే ద్విపద. ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్లపాక వారి లాలి, తరిగొండమ్మ హారతి అనే ప్రత్యేక నానుడుంది. ఆంధ్రదేశం గర్వించదగ్గ భక్త కవయిత్రి వేంగమాంబ. నెక్స్ట్ లెసన్ మంచి బహుమతి. ఇది పుస్తకం గురించి లెసన్ అంతా. వియాన్ అనే వ్యక్తి పుట్టినరోజున మామయ్య బహుమతి ఇస్తాడు. ఆ బహుమతి పేరేంటంటే కథల పుస్తకాలు. వియాన్కి మామయ్యకి సంభాషణ అవుతుంది ఈ పాఠ్య భాగంలో. ఇందులో పుస్తకాలు ఎవరెవరు బాగా చదువుతారో వాళ్ళ గురించి ఇచ్చారు. మహాత్మా గాంధీకి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన ఆలోచనల్ని పుస్తకాలే ప్రభావితం చేశాయని చెప్పారు. ఎక్కువ సమయం పుస్తక పఠనంకే ఆయన కేటాయించేవారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం ఈయన అహింస వైపుకు ప్రేరేపించిందని చెప్పారు. భగత్ సింగ్ ఈయన ఉరి తీసే ముందు కూడా లెనిన్ రచించిన రాజ్యం విప్లవం చదవాలనుకున్నాడు. చదివిన తర్వాత ఉరికం ఎక్కాడు. బిఆర్ అంబేద్కర్ అమెరికా, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. ఆయన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. ఆయన 32 పుస్తకాలు రచించారు. తన జీవితంలో 23 పట్టాలు సాధించారు. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. 32 పుస్తకాలు రచించారు, 23 డిగ్రీలు సాధించారు. నెక్స్ట్ తన జీవితంలో 23 పట్టాలు సాధించారు. సరోజిని నాయుడు 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి శబాస్ అనిపించుకుంది. అబ్దుల్ కలాం, మన మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం తాను అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని, పుస్తకాలు శాశ్వత స్నేహితులు అంటారు ఆయన. మంచి పుస్తకాలే మంచి స్నేహితులు. అదనం ఇంకా ఎడిషనల్ గా ఇచ్చినవన్నీ. వివేకానంద 1893 సెప్టెంబర్ 11వ తేదీన సర్వమత మహాసభ షికాగోలోని కొలంబస్ హాల్లో మీటింగ్ అవుతుంది. అనకు కనకు వెనుకలో సబర్మతి ఆశ్రమం. గాంధీ మహాదేవ్ దేశాయికి జరుగుతున్న సంభాషణ. 3 కోతులు నాకు గురువులు అని గాంధీ గారు చెప్తారు. బాపూజీ మట్టిలో మాణిక్యాలు వెలికితీస్తారని మహాదేవ్ దేశాయ్ చెప్తారు. గుణదల మేరీమాత ఉత్సవాలు విజయవాడలో జరుగుతాయి. హెలెన్ కెల్లర్ అందురాలు. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబులో ప్రశ్న రాజుగారు అడుగుతారు. ఏమనంటే రాణి గారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చిందని. అప్పుడు ఆన్సర్ 1116 అంటే 1116 అని వెన్నెల 5వ తరగతి చదువుతున్న వెన్నెల అనే అమ్మాయి ఆన్సర్ ఇస్తుంది. ఎలా అంటే మసాలా 1000లో 1000, 100 తున్నాడులో 100, 7 తుందులో 7, 6 తున్నాయిలో 6, 3 తుందులో 3 ఇవన్నీ కలిపితే 1116 వస్తుంది. అది ఆన్సర్. వెన్నెల అనే అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఇందులో ప్రశ్న ఎవరు అడిగారంటే రాజు. ప్రశ్న ఏమంటే రాణిగారు వంటవాడికి బంగారు కాసులు ఎన్ని ఇచ్చారు. ఆన్సర్ 1116. నెక్స్ట్ కూచిపూడి తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఆంధ్ర కృష్ణా జిల్లా దివిసీమలో గల కూచిపూడి గ్రామం. కూచిపూడికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి. ఈయన రచించిన నాట్య నాటకం భామా కలాపం. ఇదే తొలి తెలుగు నృత్య నాటకం. కూచిపూడి వారు ప్రదర్శించే విస్తృత నాటకం కూడా తొలి తెలుగు నృత్య నాటకమైన భామా కలాపం. అభినయం 4 రకాలు. ఆంగికాభినయం అవయవాల కదలిక, సాత్వికాభినయం శరీరంలో కలిగే మార్పులు, వాచికాభినయం భాష ద్వారా కలిగే మార్పు, ఆహార్యాభినయం వ్యాసం ద్వారా చూపించడమే ఆహార్యాభినయం. ఇందులో కూచిపూడిలో పకటి వేషాలు కూడా వేస్తారు. అందులో ప్రత్యేకమైనది అర్ధనారీశ్వర వేషం. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. స్త్రీ పురుష పాత్రలు 2 కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ 3 చేపలు.
ఇది జనరల్ గా మనం చదువుకున్న బయట 3 చాప్టర్లకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 3 చాప్టర్లకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో 3 పేర్లు దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ముందు చూపు కలవాడు, ప్రాప్త కాలజ్ఞుడు సమయస్ఫూర్తి కలవాడు, దీర్ఘసూత్రుడు మందబుద్ధి కలవాడు. కలమల్ల శాసనం. శాసనం రాజాజ్ఞను తెలుపుతుంది. విషయం బట్టి శాసనాలు 3 రకాలు: దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు, ధర్మలిపి శాసనాలు. దాన శాసనాలు దానాల గురించి తెలుపుతాయి, ప్రశస్తి శాసనాలు రాజు విషయాలు ప్రశంసిస్తాయి, ధర్మలిపి శాసనాలు మతపరమైనవి. ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం నుండే శాసనాలు ఉన్నాయి. మొత్తం తెలుగులో మొదటిసారి శాసనాలు వేసింది రేనాటి చోళులు. ఈ రేనాడు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కడప. కలమల్ల శాసనం ఎరికల్ ముతురాజు రేనాటి చోళుల్లో ఉన్న రాజు, ఈయన వేసిందే కలమల్ల శాసనం. ఈ కలమల్ల శాసనం ఒక దాన శాసనం. అడగొచ్చు, కలమల్ల శాసనం ఏ రకం శాసనం అంటే దాన శాసనం. దీన్ని పాడు చేస్తే పంచ మహాపాతకాలు కలుగుతాయని శాపం కూడా ఆ శాసనంలో కలదు. క్రిస్మస్ క్రైస్తవుల అతిపెద్ద పండుగ. బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించాడని ఇందులో చెప్తారు. డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్ గాను, డిసెంబర్ 25 క్రిస్మస్ గాను జరుపుతారు. 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. స్టార్ పెడతారు, బాగా అలంకరిస్తారు, క్రిస్మస్ చెట్టు పెట్టి పండుగ జరుపుతారు. నెక్స్ట్ కవిత్రయం. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి, తిక్కన 13వ శతాబ్దానికి చెందిన కవి, ఎర్రన్న 14వ శతాబ్దానికి చెందిన కవి. నన్నయ్య రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో రాజమండ్రి దగ్గర ఉండేవాడు. తిక్కన నెల్లూరులో మనుమసిద్ధి ఆస్థానంలోను, ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య సంస్కృతంలో గల భారతంలో తెలుగులో రాశాడు. తిక్కన కూడా సేమ్, ఎర్రన కూడా సేమ్. మిగతా రచనలు కూడా తిక్కనకి ఎర్రనికి ఉన్నాయి. నన్నయ్య భారతంలో ఆది సభ అరణ్య పర్వాలు రాశారు, అంటే అరణ్య పర్వంలో సగభాగం. తిక్కన విరాట పర్వం నుంచి మొదలు 15 పర్వాలు పూర్తి చేశారు. ఎర్రన నన్నయ్య రాసిన అరణ్య పర్వంలో సగభాగాన్ని ఎర్రన పూర్తి చేస్తారు. నన్నయ్యకి బిరుదులు ఆది కవి, వాగాను శాసనుడు. తిక్కన బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రన బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఇంకా తిక్కన ఇతర రచన నిర్వచనోత్తర రామాయణం. అలాగే ఎర్రన ఇతర రచనలు హరివంశం, నృసింహ పురాణం. ఇవి నన్నయ్య, తిక్కన, ఎర్రన గురించి కవిత్రయంలో ఇచ్చినవి. ఈ మూడిట్ల గురించి కూడా బిట్ ఎక్కడైనా రావచ్చని ఇలా వివరించడం జరిగింది. భాష సైగల రూపంలో ఉండే మొదటి భాష వాగ్రూపం దాల్చింది. తర్వాత బొమ్మల రూపం, తర్వాత అక్షరాల రూపం, అదే లిపి. లిపి ఏర్పడ్డాక రాళ్లపై, గోడలపై సమాచారం చెక్కేవారు. తర్వాత తాటాకులపై ఘంటాలతో రాయడం, ఇవే తాళపత్ర గ్రంథాలు. పురాణ ఇతిహాసాలు వీటిపైనే రాశారు, తాళపత్ర గ్రంథాలపైనే. తరువాత రాగిరేగులపై రాశారు. ఆ తర్వాత కాగితం కనుగొన్నారు. తర్వాత క్రీస్తు శకం 1440లో జాన్ గోటన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్నాడు. ఇది ఒక మైలురాయి. నెక్స్ట్ పొనక కనకమ్మ. ఇక్కడ 3 వ్యక్తుల గురించి ఇచ్చారు, ఇందులో కూడా బిట్ రావచ్చు, ఇవి కూడా ఇచ్చాను. పొనక కనకమ్మ నెల్లూరు మెనగల్లో పుట్టింది. ఈవిడ తండ్రి కొండారెడ్డి, తల్లి కామమ్మ. ఈవిడ బాల్య వివాహం చేసుకుంది. స్వయంగా ఆంగ్ల సంస్కృతంలో నేర్చి పాండిత్యం సాధించిన విదుషీమణి, అంటే సొంతంగా నేర్చుకుని తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. 1913లో సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను నెల్లూరుకి దగ్గరలో పొట్లపూడిలో ఏర్పాటు చేసింది. నెల్లూరు రామానాయుడు వంటి వితరణశీలుల ప్రోత్సాహంతో వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఈవిడ గాంధీ గారి స్వాతంత్రోద్యమ శిష్యురాలు. నెక్స్ట్ చుండూరు రత్నమ్మ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రిక. గాంధేయవాది, సంఘ సేవకురాలు, సంఘ సంస్కర్త. 1940లో వితంతు వివాహాలు జరిపించిన ఉద్యమశీలి. మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేసింది. దళిత అనాథ మహిళలకు కుట్టుమిషన్లు కొని అందించిన దీన జన బాంధవురాలు. విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు. సంస్కృతం, తెలుగు నేర్పడమే గాక సంగీత, నృత్యం మొదలైన కళల్లో ఆసక్తి గల వారికి ఆర్థిక సాయం కూడా చేసింది. నెక్స్ట్ జయంతి సూరమ్మ. కళ్ళు మానండై బాబు అంటూ ధర్నా చేశారు. 1887లో శ్రీకాకుళం కవిటి అగ్రహారంలో జన్మించారు. కందుకూరు గారి ప్రభావంతో సంఘ సేవే పరమావధిగా భావించారు. ప్రజలు కళ్ళు జోలికి పాము అని శపథం కూడా చేశారు. ఈ కళ్ళు మానండోయ్ అనే సంఘ సేవలో దువ్వూరి సుబ్బమ్మ, దోబగుంటి రోసమ్మ కూడా ఈ జయంతి స్వరంతో పాల్గొన్నారు.